ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి 16/6/2024, 22/6/2024 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్ర సంచారం 16వ తారీఖున కన్యలో ఉన్నాడు, 18 అగస్టులోకి ఆయన తులలోకి, ఆ తర్వాత చూసినట్లయితే 20వ తారీఖుకి వృశ్చికంలోకి, ఆ తర్వాత 22వ తారీఖుకి ధనుస్సులోకి కూడా ఆయన రాబోతున్నాడు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ చంద్ర సంచారం వలన. తర్వాత 16వ తారీఖున రవి సంక్రమణం కూడా జరగబోతోంది. ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక 16/6/2024, 22/6/2024 కుజుడు చూస్తే మేషంలోనే సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో చూస్తే గురుడు, తృతీయంలో చూస్తే శుక్రుడు, రవి, బుధుడు. అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు గోచార చంద్రుడితో కూడి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటి మొట్టమొదటిది అయినటువంటి మేషరాశి వారికి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే అన్ని విధాలా కూడా మనం చేసేటటువంటి ప్రయత్నాలు పూర్తిగా పనికొస్తాయి. ఇబ్బందులు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఆ విషయంలో ఏ విధంగాని కూడా మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ముందడుగు వేస్తారండి. వారం ముందడుగు వేస్తారు, సమస్యల నుంచి ముందడుగు వేస్తారు. అంతవరకు పడింది ఏదో పడ్డాము, ఈ వారం స్టార్టింగే ముందడుగు వేస్తారు, ఇంకంతకంటే తిరిగేముంది. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని ప్రయత్నాలు ఫలించి కొన్ని విషయాలు అంటే ఏదైనా సరే అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమించగలిగే కేపబిలిటీ మీకు పెరుగుతుంది. అందువలన ఏ విధమైన బెంగ లేదు. అయినప్పటికీ కూడా మేషరాశి వారు కుజుడు చూస్తే ఈ యొక్క రాశిలోనే ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, బళ్ళు నడిపేటప్పుడు స్పీడ్గా నడపడం కానీ, ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదేవిధంగా గురుడు చూస్తే ద్వితీయంలో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కగా మనకేమిటంటే ఖర్చుకు తగినటువంటి ఆదాయం చేకూరుతుంది. దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంకా చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆ తర్వాత ఆనందం మూడు గ్రహాలు ఇచ్చే విధంగా త్రివిక్రమ అంటే ఏమిటంటే తృతీయంలో రవి ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే శుక్రుడు, బుధుడు ఉండడం వల్ల కూడా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి అనుకూలంగా ఉంది. అందువల్ల ఏ విధంగానే బెంగ పెట్టుకోకండి. చిన్న ఏదైనా ఆలోచనల్లో క్లారిటీ లేకపోతే మీ జీవిత భాగస్వామిని, తర్వాత ఇంట్లో వాళ్ళని, తర్వాత ఏంటంటే కనుక శ్రేయోభిలాషుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. తర్వాత ఈ వారం మీరు చేయాల్సింది ఏమిటంటే దుర్గారాధన చేయండి. ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యాకుమార ధీమహి, తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారిని ఆరాధించి సేవించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. శుక్రవారం పూట ఎవరికైనా బొబ్బర్లతో చేసిన 6 వడలు ఎవరికైనా సరే దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుగారు వృషభంలో ఉండడం వల్ల అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంది. ద్వితీయంలో చూస్తే శుక్రుడు, రవి, బుధులు. ఆ తర్వాత తృతీయ, చతుర్థ, పంచమంలో కేతువు. ఆ తర్వాత చంద్రుడు, గోచార చంద్రుడు. షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో శని భగవానుడు. ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో కుజుడు. అయితే ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు బళ్ళు నడపడంలో కానీ ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం గోచారరీత్యా కనపడుతోంది. కాస్త ఈ సైకిల్ మీద వెళ్ళినా లేకపోతే మీరు 2 ద్విచక్ర వాహనం మీద వెళ్ళినా, చతుర్థ చక్ర వాహనం మీద వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. యంత్రాల దగ్గర చేసేటటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక
కొన్ని ప్రయత్నాలు మీరు చేసినటువంటి అప్పుడు చేసిన మర్చిపోయిన వాటివి ఈ వారం కొంచెం ప్రయోజనకరంగా మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయత్నపూర్వకంగా మీరు చేసే కార్యాలకి తెలియని ఆటంకాలు అంటే ఇది చేసేయాలి నేను అనేసి పట్టుదలతో మీరు వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఒక టార్గెట్ని మనం మించిపోవాలని చేస్తారు. అలాంటి వాటికి కాస్త ఆటంకాలు కనపడుతున్నాయి. ఎప్పుడో చేసిన ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టిన వాటికి బ్రేకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో మీరు తెలివితేటలుగా సమయస్ఫూర్తిగా మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా వృత్తుల్లో ఉన్నవాళ్ళు, తర్వాత వ్యాపార పెట్టుబడులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహారం చేసుకోవడమే చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు కూడా అంతే తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయండి. మహావిష్ణువు ఆరాధన అంటే ఏమిటి? బుధవారం పూట గోమాతకి గ్రాసం తినిపించడం, గోమాతని శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా తలచి ముమ్మారు ప్రదక్షిణ చేయడం, ఇలాంటివి చేయడం, తర్వాత విష్ణు సహస్రనామం వినడం చేయండి. అన్ని విధాలా కూడా మీకు ఆటంకాలు లేకుండా ముందుకు పడతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర 3, 4 పదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి శుక్రుడు, రవి, బుధుడు వాళ్ళ ఇంట్లో కూర్చోవడం వల్ల బుధుడు రాశ్యాధిపతి అక్కడే ఉండడం, అదే రవి శుక్రుల సంగమం నడుస్తోంది. అయితే ఏమిటంటే చతుర్థంలో కేతువు, గోచారకి చంద్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి నవమంలో చూస్తే శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో గురుడు. అయితే కొన్ని విషయాల్లో బంధుమిత్రులు రాకపోకలతో అన్ని విధాలా కూడా ఆనందపడతారు. ఈ వారం మొదట్లో వ్యక్తిగతమైన ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అమ్మయ్య ఇంకేం పర్వాలేదు అనుకుని ముందుకు పోతూ ఉంటారు. మానసికంగా కొంచెం గందరగోళ పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమిటంటే శారీరకంగా మానసికంగా మనకి శక్తి సరిపోకపోతే శారీరకమైన బలం కూడా తగ్గుతుంది. చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటాం కదా, అలాంటిది సాక్షాత్తు చంద్రాత్తు మనం సోమవారం పూట చక్కగా మనకి ఎవరికైనా సరే పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం ఇద్దరికి పెట్టడం, సోమవారం నాడు అభిషేకం చేయించుకోవడం మర్చిపోకండి. తర్వాత ఏంటంటే గురువు అంటే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని అనుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మాట అనుకుని 5 times బయటకు వెళ్ళండి. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది గోచార రీత్యా అని తెలుసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు చూస్తే గోచార రీత్యా 3వ ఇంట్లో నడుస్తున్నాడు. ఆయన కేతువుతో కూడి. తర్వాత చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ అని చూసినట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని భగవానుడు కనపడుతున్నాడు, నవమంలో రాహువు, దశమంలో కుజుడు, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో శుక్రుడు, రవి, బుధుడు. రవి ఎప్పుడైతే ద్వాదశంలో ఉన్నాడో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెము ఈ గ్రహబలం కాస్తంత అటు ఇటుగా ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులారా పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గబుక్కున ఏదైనా అప్పచెప్పితే కనుక అది కర్తవ్యం దైవమాన్నికం అని చెయ్యండి. అంతేగాని చేద్దాంలే అని వాయిదా వేశారా నిందలు నిష్ఠూరాలు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది.
తర్వాత చిన్న చిన్న ఏదైనా సరే మాట పట్టింపులు కూడా పెరిగిపోతాయి. అందువల్ల జీవిత భాగస్వామితో కానీ, ఈ పై అధికారులతో కానీ, తర్వాత వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, అయితే పెద్దవాళ్ళతో పెట్టుబడుల విషయంలో ఎవరికైనా పెద్దవాళ్ళతోటి కొంచెం ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో కానీ కాస్త మీరు తగ్గి ఉండడం అనేది ఈ వారం చాలా చాలా అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఎందువల్ల అంటే కొంచెం కలిసి వచ్చే కాలం తగ్గింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మరి ఏం చేస్తే బాగుంటుందయ్యా అని మనం ఆలోచించినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మనకి తెలియకుండా మనం తీసుకునే నిర్ణయాలు కొంచెం అడ్డంకులు ఆటంకాలు వచ్చి అవతల వాళ్ళకి వ్యతిరేకత అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనము ప్రతిరోజు విడవకుండా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరికీ సంబంధించిన విష్ణు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. సూర్య నమస్కారాలు మానకుండా విడవకుండా పెట్టండి. అందువల్ల ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఈ విష్ణువు లక్ష్మి 2 స్తోత్రాలు చేయడం వల్ల మీకు భార్యాభర్తల మధ్య కూడా ఇష్టత పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి, ఆటంకాలు అడ్డంకులు కూడా తొలగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాలలో అన్ని విధాలా కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ద్వితీయంలో కేతు ఉండడం వల్ల కాస్తంత ఏదైనా సరే కొంచెము వెళ్ళాలి, తిరగాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి. గోచార చంద్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నాడు. తర్వాత తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ చూసినట్లయితే కనుక సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో చూస్తే రాహువు, నవమంలో చూస్తే కుజుడు, దశమంలో చూస్తే గురుడు, ఏకాదశంలో శుక్ర, రవి, బుధులు. మీరు చేపట్టినటువంటి పనులు కాస్త ఇదివరకటి కన్నా కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం ఆసన్నమైంది సింహరాశి వారికి అని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా మీరు లాభాలు బాగుంటాయి, కొత్త పరిచయాల వల్ల బాగానే ఉంది, కలిసి వస్తుంది, ఈ విషయాలన్నీ ఓకే. కానీ అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక మీ నిర్ణయాలని మీరు గుట్టుగా ఉంచండి, అంటే గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం కూడా 10 మందితో పంచుకుందాం అని ఏదో సంచి శుభ్రంగా దులిపినట్టుగా దులపకండి. మీరు ఏ విషయం కూడా పని అయ్యే వరకు చెప్పకండి. ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవరి దగ్గరైనా సరే గోప్యత పాటించండి. ఎందువలన అంటే కనుక మీకు కొంచెము అంటే నరఘోష అంటాం కదా, అది తగిలేటటువంటి సూచన కనిపిస్తోంది. అందువల్ల జీవిత భాగస్వామి మీ తల్లిదండ్రులకి తప్ప వేరే వాళ్ళతో మీరు ఏ విషయాలు పంచుకోకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం చాలా చాలా మీరు కేర్ తీసుకోండి. సక్సెస్ మీ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే అడ్డంకులు రాకుండా ఇంకా ఆనందంగా ముందుకు సాగడానికి గాను ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేయించి సింధూర ధారణ చేయించండి, వడమాల సమర్పించండి. అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి కేతువు, గోచార చంద్రుడు కలిసి ఉన్నారు. ఆ తర్వాత రాశిలోనే ఉన్నారు. తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో కుజుడు, నవమంలో గురుడు, దశమంలో చూస్తే శుక్ర, రవి, బుధుల కలయిక కనిపిస్తోంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మనకి ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, తర్వాత చూస్తే చిత్త, ప్రథమ, ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు చేసినటువంటి పనికి మీ పై అధికారులు మెచ్చుకొని వాళ్ళ మెప్పు మీరు పొందేటటువంటి శుభ సమయం ఆసన్నమైంది అని చెప్పొచ్చు ఈ వారం. అందువలన అద్భుతంగా మంచి శుభమైనటువంటి పరిణామంతో ఈ వారం మొదలు పెడుతున్నాము. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక
అన్ని విధాలా బాగానే ఉంది కదా, బాగానే నడుస్తుంది కదా అని ఆనందపడినప్పటికీ కూడా కన్యా రాశి వారికి కొంచెం అష్టమంలో కుజుడు ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు, వాదోపవాదాలు, వితండవాదాలు ఇలాంటి వాళ్ళతోటి చేరిక వద్దు. అలాగే జీవిత భాగస్వామితో కూడా కొంచెం ఆచితూచి ప్రయత్నపూర్వకంగా తక్కువగా ఉండడం అనేది, ముక్తసరిగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కానీ గొడవలు వస్తాయి, చిలికి గాలివానలు అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదైనా సరే ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కూడా కాస్త తగ్గించుకుని జాగ్రత్తగా పెన్ను పేపరు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీరు సంతకం పెట్టండి. అంతేగాని లేకపోతే ఏదో పర్వాలేదు మన వాళ్ళే కదా అలాంటి పనులు చేయబాకండి. తర్వాత ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి చూస్తున్నట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో గుట్టుగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సిన సుబ్రహ్మణ్య ఆరాధన. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. ఆ సుబ్రహ్మణ్యాన్ని పూజించడం, మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలతో మందారాలు కానీ గులాబీలు కానీ అర్చన చేయించుకోవడం, ఆ రోజున ఎవరైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం చేయండి. అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక తులారాశి వారికి పంచమంలో శని భగవానుడు ఉన్నాడు, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అదేవిధంగా అష్టమంలో గురుడు, నవమంలో శుక్ర, రవి, బుధులు, ద్వాదశంలో కేతువు గోచార చంద్రుడితో కూడి. సరే, ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ తులారాశి వారికి ఇదివరకటికైనా పరిస్థితులు కాస్తంత కొంచెం అంటే ఏంటంటే కనుక కాస్తంత మెరుగుతనం కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే కనుక ఆరోగ్యరీత్యా ఉండొచ్చు, అదేవిధంగా అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా కాస్త నిదానంగా అన్ని తగ్గుముఖం బట్టి కాస్త కొంచెం ఊరట కలిగించేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ తులారాశి వారికి కొన్ని విషయాల్లో డిస్కషన్స్ పెట్టుకోకుండా ఉండి తెలివితేటలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ తర్వాత ఎవరైనా సరే అప్పుడు చూడండి లాయర్లు, తర్వాత వితండవాదాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా జడ్జిలు, ఇలాంటి వాళ్ళు కూడా తులారాశిలోకి వస్తారు. కాబట్టి అవతలి వాళ్ళ మాట విని మీ నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత నారికి ఖర్చుకున్నా కూడా మనకి శత్రువులు పెరుగుతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండండి. అయినప్పటికీ పర్వాలేదు అనేటటువంటి మంచి పరిస్థితులే కనపడుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువైనటువంటి ఆ పరమేశ్వరుని ప్రతిరోజు ఆరాధన చేసి ఆ గురువుకి లేదా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఆ భస్మాన్ని ఈశ్వరుడికి భస్మాన్ని దిగంబరుడైనటువంటి ఆ శ్రీపాద వల్లభుడికి వేసి అది ధరించి మీరు బయటకు వెళ్ళండి. గురువారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. విశాఖ 4వ పదం. ఆ తర్వాత చూసినట్లయితే జ్యేష్ఠ అనురాధ నక్షత్రం, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వృశ్చిక రాశి వారికి యథావిధిగా అర్ధాష్టమ శని, ఆ తర్వాత పంచమంలో రాహువు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, తర్వాత అష్టమంలో శుక్రుడు, రవి, ఆ తర్వాత బుధుడు. దీని వలన గురుదృష్టి ఎంత ఉన్నప్పటికీ కూడా అష్టమంలో రవి అంటే చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని దరిచేరేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి గోచార రీత్యా. అందువల్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి. బుద్ధిబలం ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా నవమ, దశమ, ఏకాదశంలో కేతువు.
ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అయినా సరే చెయ్యండి. ఆ దేవుడికి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారాలు పెట్టినా, దేవునికి అంకిత భావంతో పూజ చేసినా భగవంతుడిని చేరుతుంది సుమా అనే నమ్మకం ఇంకా అభివృద్ధి చేసుకోండి. కొన్ని అడ్డంకులు ఆలస్యాలు జరిగినప్పటికీ కూడా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా మార్గాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పని మొదలుపెట్టినా బాగానే ఉంది, కానీ ఇప్పుడు చూసినట్లయితే కొంచెము గ్రహ సంచారం విషయంలోని కొంత తలకాయ నొప్పులు పెరుగుతాయి అనే విషయం ఈ వారాల్లో మీరు గమనించే ఉంటారు. ఇప్పటికి ఎందువలన ఈ విధంగా ఉంది, మొన్నటిదాకా బాగుంది కదా, ఇప్పుడే ఇలా ఎందుకైంది అనే విషయాన్ని కూడా మీరు అనుకుంటారు. కానీ తప్పదు, కొన్ని భరించాల్సింది. అందువల్ల దైవారాధన, దైవ దర్శనం మర్చిపోకండి. ప్రతిరోజు లేచిన వెంటనే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి ఆదిత్యుడిని ఆరాధించండి. ఆదివారం పూట కుక్కలకి గోధుమ చపాతీలు చక్కగా చిన్న ముక్కల కింద చింపేసి అవి కుక్కలకి కొంచెం నెయ్యి చక్కెర వేసి కాస్త అలా వేడి చేసేసి చల్లారిన తర్వాత కుక్కలకు పెట్టండి. అద్భుతమైనటువంటి మీకు ఆరోగ్యం. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ముఖ్యంగా ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయం తెలుసుకుందాం. యథావిధిగా తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో శుక్ర రవి బుధుల కలయిక, అష్టమ నవమ దశమంలో చూస్తేనేమో మనకి చూసినట్లయితే కనుక కేతువు కనిపిస్తున్నాడు గోచార చంద్రుడితో కూడి. సరే, ఈ వారం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా భగవంతుడా అని నమస్కారం చేసుకుని రోజు మొదలుపెట్టినప్పటికీ కూడా ఎందుకు ఇలా తలకాయ నొప్పులు లేకపోతే ఆటంకాలు పనులకి అవుతున్నాయి అనేది ఒక చిన్న చింత అనేది వెంటాడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఒత్తిళ్ళు అనేవి కుటుంబంలో కానీ, బయట కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు టెన్షన్ అనేది తప్పటం లేదు అని వాపోతూ ఉంటారు. కానీ టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే మరి ఏం చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెం కుటుంబానికి సమయం కేటాయించకపోవడం వలన కుటుంబంలో కూడా మీకు మాట పట్టింపులు, చిరాకులు, పరాకులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి, ఆ తర్వాత ఏదైనా వ్యాపారాలు చేస్తే వ్యాపార భాగస్వామి కూడా మీ వలన మీరు టైం ఇవ్వకపోవడం వలన కొన్ని సమస్యలు పెద్దవైపోతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకని సమయాన్ని కుటుంబానికి కేటాయించండి, సమన్వయంగా ఉండండి, ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ఇవన్నీ చక్కగా మీరు చేయగలరు, చేస్తారు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందండి కుటుంబరీత్యా కూడా. అంతేగాని కోపంగా మాట్లాడటం, చిరాకు పట్టడం, బయట నుంచి తీసుకొచ్చిన చిరాకు వీళ్ళ మీద పెట్టకండి. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే కనుక అమ్మవారిని పూజించండి, అమ్మవారిని ఆరాధించండి. ఏ విధంగా అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత అని అమ్మవారిని మీరు పూజించడం వల్ల అన్ని విధాల అద్భుతమైనటువంటి శక్తులు మీకు వస్తాయి. మీకు శుభ పరిణామాలు ఏర్పడతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. రాస్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే రాహు చూస్తే తృతీయంలో, చతుర్థంలో కుజుడు, అదేవిధంగా పంచమంలో గురుడు, షష్టమంలో శుక్ర రవి బుధులు, అదేవిధంగా సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతువు గోచార చంద్రుడితో కూడి. మరి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ మకర రాశి వారికి అన్ని విధాలా కూడా ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం ఆటంకాలు, కాస్తంత వెసులుబాటు అలా రకరకాలుగా సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చెప్పాలంటే కనుక కొంచెము కొన్ని మంచి మార్పులు గోచారరీత్యా కనపడుతున్నాయి. అందువల్ల కాస్త ఇదివరకటి కిందటి వారం కంటే ఈ వారం
అద్భుతంగా మొదలు పెడతారు. యాతావాతం మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక గృహం కానీ వాహనం కానీ కొనాలి అనే సంకల్పాలు ఈ వారాంతానికి స్టార్ట్ చేస్తారు. కొనాలి, చేయాలి, చెందాలి అనే విషయాన్ని మొదలు పెడతారు. మొదలుపెట్టి తప్పనిసరిగా పూర్తి అవ్వడానికి సానుకూల పరిస్థితులకి ప్లానింగ్ అయితే ఈ వారం వేసుకోగలుగుతారు. అన్ని విధాలా కూడా అద్భుతమైనటువంటి ఆలోచనలు అయితే ఈ వారం చేసి సఫలీకృతం చేసుకోవడానికి తగిన ప్లానింగ్ వేస్తారు. అంతటి చక్కని వారంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో తెలియకుండానే అవతలి వాళ్ళ మాటకి ప్రభావితులవుతూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఎందువలన అంటే కనుక అవతలి వాళ్ళు మనకు చెబుతారు, కానీ మన స్వయంగా మనము ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒక జీవిత భాగస్వామి విషయంలో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే మనకి సాటి ఉద్యోగుల మధ్య కానీ డిస్కషన్ల వైపుకి అసలు వెళ్ళకండి. తొందరపాటుతనంతో మాట్లాడకండి. ఆ జాగ్రత్త తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీదే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని శని భగవానుణ్ణి మీరు పూజించండి, సేవించండి. బయటకు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా చేయవయ్యా తండ్రి అని ఓం సం శనిచ్చరాయ నమః 19 టైమ్స్ చేసుకుని శనివారం పూట పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ధనిష్ట 3, 4 పదాలు, శతభిష నక్షత్రం 4 పదాలు, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో కుంభరాశి వారు తొందరగా చేసేద్దాం, చక్కబెట్టేద్దాం అనేసి ఆవేశపడుతూ ఉంటారు. కానీ శని భగవానుడు రాశ్యాధిపతి అక్కడే ఉండడం వల్ల కొన్ని నెరవేరుతాయి, కొన్ని ఆఫ్లో ఆగిపోతూ ఉంటాయని నిరాశపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా 2వ ఇంట్లో చూస్తే మనకి కుంభరాశి వారికి రాహువు, తృతీయంలో చూసినట్లయితే కనుక కుజుడు, చతుర్థంలో చూస్తే గురుడు, పంచమంలో చూస్తే శుక్ర, రవి, బుధులు. అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు చంద్రుడితో కూడి ఉన్నాడు. మానసికమైనటువంటి ధైర్యం అనేది మీరు బాగా పుంజుకోవాలి. మానసికంగా మీ యొక్క శక్తియుక్తులు మీకు మీరే తెలుసుకొని ఇంకాస్త ఆనందంగా ఉండడానికి గాను ఎవరికైనా పేదవాళ్ళకి పాలు కానీ పెరుగు కానీ కొనివ్వండి. అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని విషయాల్లో అన్ని విధాలా కూడా మంచి మార్పులే కనిపిస్తున్నాయి. అందువల్ల కాస్త వెసులుబాటుగానే ఉంటారు. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే కనుక మీకు తెలియకుండానే వాహనాలు కొత్తవి కొనుక్కోవాలి అనేసి వాహనానికి కానీ తర్వాత ఏదైనా ఇల్లుకు కూడా ప్లాన్ చేస్తారు. ఈ వారాంతానికి అన్ని విధాల యోగవంతంగా ఉంది. అందువల్ల ఏ విషయంలో అయినా సరే మీ ధైర్యమే మీకు సాహసంగా నడుస్తుంది. కొన్ని విషయాల్లో కాస్తంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అన్ని విధాల యోగవంతంగా ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కంప్లీట్ ప్రతిరోజు దుర్గారాధన చేయండి. ఓం దుం దుర్గాయ నమః అని కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ తన అమ్మవారిని పూజించి అష్టోత్తరంతో ప్రతిరోజు కుంకుమ ధారణ చేయండి. పాయసాన్న ప్రియాసక్త శుక్రవారం పూట పాయసాన్నాన్ని నివేదించి 10 మందికి పంచండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందామా. మీనరాశిలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. తృతీయంలో గురువు, చతుర్థంలో చూస్తే శుక్రుడు, రవి, బుధులు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ముఖ్యంగా 7th హౌస్లో కేతువు కనిపిస్తున్నాడు. ద్వాదశంలో శని భగవానుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా కొన్ని విషయాల్లో మనము నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు సఫలీకృతమైతే ఆనందంగా ఉంటుంది. కానీ కొంతమంది మనకి తెలియకుండా మధ్యవర్తిత్వ విషయాల్లో మోసగాళ్ళు మనకి కనపడే వైనం ఈ వారం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే కనుక మనం ఏమనుకుంటామంటే అందరూ మనవాళ్లే అనేసి కుడుము చేతిలో పెడితే పండగ అయిపోయింది అన్నట్టుగా ఉంటారు.
కానీ కాదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు దగ్గర కానీ, విషయాల దగ్గర కానీ, వ్యవహారిక జ్ఞానం దగ్గర కానీ, పై అధికారుల దగ్గర కానీ మీకు అందరూ వీళ్ళు తెలుసు అని మాత్రం నమ్మకండి. నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు పక్కలో బల్లంలాగా ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు మధ్యవర్తిత్వాలు చేస్తారు కదా, అలాంటి వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో వాళ్ళు కూడా నిందలు నిష్ఠూరాలు వేస్తారు పాపం మీకు. అందువల్ల వారి సహాయ సహకారాలు కూడా తగ్గుతాయి. అందువలన ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు పూర్తిగా ప్రతి పని కూడా దైవ ధ్యానం చేసి, దైవం వలన, దైవంతో కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. భగవంతుని దగ్గర ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భగవంతుడా తండ్రి నాకు మంచి దారి చూపించు అని దండం పెట్టుకుని మీరెప్పుడు స్వయం నిర్ణయం తీసుకోండి. పెద్దవాళ్ళు శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సూచనలు ఈ వారం తప్పకుండా మీరు పాటించాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఒక్కటేనండి, ఏమిటంటే కుంభరాశి వారి ద్వితీయంలో కుజుడు వలన సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యుడికి 7 సార్లు ప్రదర్శనలు చేయటం, ఎర్రటి పూలతో మంగళవారం నాడు కంపల్సరీ ఒక్కపొద్దు ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ 108 టైమ్స్ సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండా కూర్చొని చెప్పుకొని పేదవాళ్ళకి మన చేతిలో ఉన్నటువంటి డబ్బులు చూసుకొని కనీసం ఒక ముగ్గురికైనా సరే భోజనానికి సంబంధించినటువంటి భోజనం పెట్టినా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి దానం చేసినా సంతోషమే. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఏదైనా సరే పొంతనలు కావాలన్నా, లేకపోతే ఎవరికైనా ఏదైనా జాతక చక్రాలు వేయాలన్నా, శుభముహూర్తాలు పెట్టాలన్నా, దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అంతేకాకుండా ఏ విషయంలో అయినా సరే మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 వసంతాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులైతే చాలు నన్ను సంప్రదించవచ్చు. మీరందరూ కూడా తప్పనిసరిగా మా సేవలు అందుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.